శంఖారావం కార్యక్రమానికి విచ్చేస్తున్న దయచేసి దారివ్వాలి, అందరూ దారివ్వాలి. టెక్కలి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న శంఖారావం సభకి, తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యుల సమైక్య సభకి విచ్చేస్తున్న మన దళపతి యువనేత నారా లోకేష్ గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా అందరూ గట్టిగా మన దళపతి యువనేత నారా లోకేష్ గారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, 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 నారా లోకేష్ గారి నాయకత్వం. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? అప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న శంఖారావం సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబాలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గం ముద్దు బిడ్డ, టెక్కలి శాసనసభ్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని కోరడం జరుగుతూ ఉంది. దయవుంచి ఒక గంట సేపు క్రమశిక్షణతో ఉంటే ఈ సమావేశాన్ని ముగిద్దాం. దయవుంచి ఎవరు కుర్చీల మీద నిల్చోవద్దు ప్లీజ్, అందరూ కూర్చోవాలి ప్లీజ్. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు మనం. దయవుంచి అందరూ కూర్చోవాలి, దయవుంచి అందరూ కూర్చోవాలి. ఇక్కడ కూడా పాత్రికేయులు కిందకల్లా కూర్చోవాలి ప్లీజ్. అలా సెట్ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించబడింది. అదే కార్యక్రమం రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలకి శంఖారావం అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. కార్యక్రమానికి రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీకి ఇంకొక 50 సంవత్సరాలు నాయకుడుగా రాబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి రేపు అతి తొందరలోనే శ్రీకాకుళం పార్లమెంటుకి హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రుడు
శ్రీ కోన రవికుమార్ గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులకి, నియోజకవర్గం పరిశీలకులు కిరణ్ గారికి, శాసన మండలి సభ్యులు మనందరం కష్టపడి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులుగా గెలిపించినటువంటి చిరంజీవులు మేష్ గారికి, మిత్రుడు మన జోనికి పార్టీ తరపున పర్యవేక్షిస్తున్నటువంటి దామర్ల సెల్ల సత్య గారికి, ఈరోజు టెక్కలి నియోజకవర్గం నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు మారిపోయాయి. ఏదైనా ఒక చిన్న సమావేశం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, వాహనాలు పెట్టాలి. కానీ నేను చేసుకున్న అదృష్టం ఏమిటో, ఒక్క ఫోన్ కాల్తోనే 24 గంటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంత సైన్యం ఇక్కడికి వచ్చారు. జీవితాంతం ప్రాణమున్నంత వరకు మీకు సేవ చేసినా సరే మీ రుణం తీర్చుకోలేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే మా యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో టెక్కలి శంకరరావు సభలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, ప్రజలకి హామీ ఇస్తున్నాను. నా చివరి శ్వాస వరకు ప్రజా సేవకే అంకితం అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ఎంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలికి నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ప్రోద్బలం, మనందరి దివంగత నేత ఎర్రన్నాయుడు గారు ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే ఇంతకంటే ఈ జన్మకి నాకు ఏమి కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. 5 సార్లు ఎమ్మెల్యేగా మీ యొక్క అభిమానంతో, మీ యొక్క సహకారంతో ఎన్నికయ్యాను. కానీ అధికారం అంటే ప్రజలకి సేవ చేయడమే అని చెప్పనుకున్నాను. అధికారం అంటే కష్టమున్న కార్యకర్తకి అండగా ఉండడమే అనుకున్నాను. అధికారం అంటే 10 పనులు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండడమే అనుకొని పరిపాలన చేశాను తప్ప, అధికారంలో ఉన్నా, ప్రభుత్వం నా చేతిలో ఉన్నా, మంత్రిగా ఉన్నా సీమకు కూడా హాని తలపెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరించి పనిచేశాము. కాబట్టే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా 100% తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈ 5 పర్యాయాల్లో ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రభుత్వం అంటే ప్రజలకి సేవ చేయాలి, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలి. కానీ 2019వ సంవత్సరంలో ఒక దారుణం ఈ రాష్ట్రానికి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయారు, దగాపడ్డారు. ఒక్క అవకాశం అని చెప్పి ఒక మూర్ఖుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రజలది తప్పని చెప్పి వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. చాలా మంది అనొచ్చు, ఏంటచ్చెన్నాయుడు గారు ప్రజల మీద తప్పు పడుతున్నారని. తప్పు కాదా?
ఎవడో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను మంచివాడను, రేపు అధికారంలోకి వస్తే మీకు సేవ చేస్తాను, మీ రుణం తీర్చుకుంటానంటే మనం ఓట్లేసామంటే అది ప్రజల తప్పు కాదు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకి ఓటేసి ముఖ్యమంత్రి చేయడం ప్రజలు చేసిన తప్పో కాదో ఒక్కసారి విఘ్నులైనటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుందా, ఏమవుతుంది, అందరం భయంగా గడిపినటువంటి రోజులు గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే మనందరం మళ్ళీ సింహాల్లా తయారు ఇవ్వాలి. నేను చాలా సభల్లో చెప్పాను, మన పార్టీ లేకుండా చేయాలని. తప్పుడు కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే భయపడిపోతామనుకున్నాం, జైల్లో పెడితే పార్టీలు మారిపోతారనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ పేదవాడి హృదయాలలో పుట్టిన పార్టీ. ఈ పార్టీని నువ్వు, నీ తాత, తండ్రి ఏమీ చెయ్యలేరని చెప్పాను. నేను మీటింగుల్లో చెప్తే మీరందరూ గుసగుసలాడేవాళ్ళు. 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని సంవత్సరంన్నర నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది అచ్చెన్నాయుడికి పిచ్చి పట్టిందా ఏంటి, రాష్ట్రంలో 160 సీట్లు అంటున్నాడు, వస్తాయని చెప్పి అందరం అనుకున్నామా? రేపు మళ్ళీ ఈరోజు తెక్కలి శంకారావు సభ ద్వారా తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి కుప్పంతో సహా ఏ ఒక్క స్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీ 175 స్థానాలు గెలుస్తాం. టెక్కలు గెలుస్తాం, కుప్పం గెలుస్తాం, మంగళగిరి గెలుస్తాం. ఈ 3 పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడిని ఓడిస్తాడట, మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాడట, టెక్కల్లో నన్ను ఓడిస్తాడట. మా ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అట. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. కాసుకో. అన్నం తిన్న వాళ్ళు ఎవరు ఈ సమాజంలో మానవత్వం కలిగినటువంటి ఏ ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అడుక్కొని తినొచ్చు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నేను అడుగుతున్నాను, 15 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 15 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు. 4 లక్షల కోట్లు బాధుడని మన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేశాడు. ఈ 15 లక్షల్లో బటన్ నొక్కానని 2.5 లక్షల కోట్లు ప్రజలకిచ్చానని చెప్తున్నాడు. మిగతా 12.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. మీ ఊరిలో ఒక రోడ్డు వేశారా? మీ ఊరిలో ఒక కాలువ తవ్వారా? మీ ఊరిలో ఒక చెట్టులో ఒక తట్టిడి మట్టి తీశారా? ఏం చేశారు ఈ డబ్బు? మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం మొత్తం దోపిడీ చేసుకున్నారు. ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు. పల్లెటూరుల్లో అంటావు నంగనాసి మాటలు. రేపు ఎన్నికల్లో
ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది. నేను కడు పేదవాడిని, నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు, నాకు ఇల్లు లేవు, ఏమీ లేవు. నేను పేదవాడిని, నేను మీ బిడ్డని, దేవుడి బిడ్డనని పేద అరుపులు అరవడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి టెక్కల వేదిక ద్వారా అడుగుతున్నాను, సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఎవరిది? బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది? హైదరాబాద్ లో సుల్తాన్లో ఇల్లు ఎవరిది? తాడేపల్లిలో ఉన్న కొంప ఎవరిది? ఇవన్నీ సాలనట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తానని చెప్పి 500 కోట్లతో వైజాగ్లో ఒక కొంప కట్టాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు, నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు. పేదవాళ్ళు ఉండొచ్చు, పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు, రోజుకి 24 గంటలు కష్టపడవచ్చు. కానీ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పలు చెప్పాడు. ఏ జగన్మోహన్ రెడ్డి, రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు, ప్రజల్లో అయోమయం కలిగించవచ్చని భ్రమలపడ్డావు. జగన్మోహన్ రెడ్డి, ఇక్కడే మా చిరంజీవి మేష్ గారు ఉన్నారు. నువ్వు ఉత్తరాంధ్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. ఏం చేశారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డికి కర్ర కాల్చి ఓత పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 స్థానాలు. ఆ అదృష్టం నాది. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 160 స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నా జన్మ ధన్యమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టెక్కల నియోజకవర్గ కార్యకర్తలారా, ప్రజలారా, నాకు తృప్తి లేదు. 2014, 2019 ఈ నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో నేను జీవితంలో ఎవరూ చేయని అభివృద్ధి చేశాను, ఎవరూ చేయనటువంటి సంక్షేమం చేశాను. అర్ధరాత్రి కష్టం వచ్చినా ఆదుకున్నటువంటి వాడిను. మీరెవరైనా సరే 1 గంటకు ఫోన్ చేస్తే 1 గంట 2 నిమిషాలకే ఏం ఫోన్ చేశావని అడిగే లక్షణాలు ఉన్నటువంటి నాయకుడును. నాకు ఇంత కష్టపడినా 8500 మెజారిటీ ఇచ్చారంటే బాధ కలిగింది, ఆవేదన కలిగింది. అందుకే టెక్కల నియోజకవర్గ ప్రజలారా, నా కుటుంబ సభ్యులారా, ఈ 60 రోజులు ప్రతి నిమిషం కష్టపడండి. ప్రజలు అనుకూలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ పార్టీ మీద అసహించుకుంటున్నారు. మీరందరూ కష్టపడితే నా జీవితాశయం 50,000 మెజారిటీతో టెక్కల్లో గెలవాలి. రామ్మోహన్ నాయుడికి ఈ నియోజకవర్గం 50,000 మెజారిటీ వచ్చి ఈరోజు ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా మీరందరూ కష్టపడండి. 5 సంవత్సరాలు కష్టపడ్డాం. చాలా కష్టాల్లో మమ్మల్ని ఆదుకున్నారు. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మా కుటుంబానికి 42 సంవత్సరాలుగా ఎవరికీ రాదు. మాకు ఏం వ్యాపారాలు లేవు, ఆదాయాలు లేవు. ఉద్యోగస్తుడికి ఏదైతే ఉద్యోగమో 24 గంటలు ఉద్యోగం మాకదే. ఏ ఒక్కరికి తెలిసి తెలియక ఎప్పుడు తప్పు చేయలేదు. ఎవరికైనా సరే
నా వల్ల పార్టీ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తే పక్కన పెట్టండి. రేపు మళ్ళీ మన రాజ్యం రాబోతుంది. మన రాజ్యంలో లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయనకి మన గురించి, మన ప్రాంతం గురించి తెలిసినటువంటి సంగతిని మీకు తెలియజేస్తూ ఆయన సహకారంతో నేను ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తాను. ఈరోజు టెక్కలి దేన్ని మీరు అడగండి, ఏ కార్యక్రమం చూడండి, టెక్కల్లో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పసుపు జెండా తప్ప ఎవరైనా ఒక్క కార్యక్రమం చేశారా? టెక్కల్లో తాగడానికి నీళ్లుండేవి కాదు. లోకేష్ బాబు గారు సహకారంతో ఇంటింటికి కొలా ఇచ్చాం. జిల్లా ఆసుపత్రిని టెక్కలకి తీసుకొచ్చాం. రోడ్లన్నీ డబుల్ రోడ్లు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి పట్టణాన్ని తలదన్నే విధంగా టెక్కల్ని తయారు చేశాం. ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఇచ్చాను. ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు ఇచ్చాను. ఇంకా 2 పనులున్నాయి బాబు. మా ప్రజానీకం ద్వారా 2 పనులు మీరు డైరీలో రాసుకోండి. ఒకటి, టెక్కల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు కొలాయిల ద్వారా ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చైనా సహకరించమని చెప్పి కోరుతున్నాను. రెండవది, రైతాంగం ఈ జిల్లాకి వంశధార జీవనాడి. నాకు చాలా మంది తిట్టారు. నేను మంత్రిగా, రవికుమార్ ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా 5 గ్రామాలు ఖాళీ చేయిస్తే మమ్మల్ని తిట్టారు. తిట్టినా భరించాం. ఎందుకు? ఈ జిల్లా ప్రజలకి నీరందాలి, 2 పంటలు పండించాలి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కళ నెరవేరాలని 72% వంశధార పూర్తి చేశాం. ఈ దుర్మార్గులు వచ్చి ఒక్క పైసా ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టక వంశధార పూర్తిగా వెనకబడిపోయింది. వంశధార కాలువలన్నీ మట్టితో నిండిపోయాయి. 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతైనా సరే సాగునీరు కావాలని రోడ్డు మీద ఒక్కరేదైనా వచ్చారా? ఈ 5 సంవత్సరాల్లో సాగునీరు రాక ప్రతి రైతు అవస్థపడి కాలువల ద్వారా తిరిగారు. నేను లోకేష్ బాబు గారికి అడుగుతున్నాను, ఎర్రమండలం నుంచి వజ్రప్ కొత్తూరు వరకు, అటు మర్రిపాడు వరకు మొత్తం కాలువలు లైనింగ్ చేయడానికి ఆ రోజు ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేయించాను. ఈ దుర్మార్గులు వచ్చి దాన్ని ఆఫ్ చేశారు. మళ్ళీ అది 350 కోట్లు కాదు, నేను అధికారంలోకి వస్తామని తెలిసే నిన్ననో మొన్ననో వంశధార అధికారులతో మాట్లాడితే 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు అయినా సరే వంశధార ఎర్రమండలంలో తలుపులు ఎత్తితే 24 గంటలు పలాసాకి నీరు వచ్చే విధంగా, మారుమూల ప్రాంతాలకి నీరు వచ్చే విధంగా అన్ని కాలువలు లైనింగ్ చేయించడానికి నాకు సహకారం అందించాలని మీ అందరికీ తెలియజేస్తూ, క్రమశిక్షణ అంటే మీరంటే క్రమశిక్షణ. ఎన్ని సభలు చూశాను, ఎంత క్రమశిక్షణతో, ఒక పైసా పెట్టుబడి లేకుండా ఒక్క ఫోన్ కాల్తో నాకు ఆదరించి లోకేష్ బాబు గారికి స్వాగతం పలికినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా జీవితం మీకే అంకితం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తల తీసుకుంటాను గాని వెనకడుగు వెయ్యనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మనకి ఎవరు ఇబ్బందులు పెట్టారు, ఎవరు మనకి సమస్యలు సృష్టించారు, గ్రామ గ్రామాన పేర్లు రాసుకోమని చెప్పాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఎర్ర బుక్కు రాస్తున్నారు. నాకు బుక్ అక్కర్లేదు, బుర్రలో ఉంది. 6 మాసాల్లో సెటిల్మెంట్ టోటల్ గా చేస్తాం. వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీతో 6 మాసాలు సెటిల్ చేసి అప్పుడు మళ్ళీ అభివృద్ధిలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, 24 గంటలు టైం ఇచ్చినా ఒక్క పిలుపుతో మీరు వచ్చారు. బాబుకు నేను ముందుగా క్షమించమంటున్నాను, ఎక్కువ సమయం తీసుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. నేను కాన్స్టిట్యున్సీకి కొంత దూరమైన నాలాంటి నాయకుడు
అదృష్టవంతుడు ఎవడో ఉండడు. ఏ కార్యక్రమం మీరు పిలిపించినా, ఏ కార్యక్రమం చేయమన్నా రేపు కాన్స్టిట్యున్సీలో 1, 2, 3 నియోజకవర్గాల మెజార్టీలో టెక్కలి నిలబడుతుందంటే దానికి కారణం మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం. మన మధ్యన చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా, చిన్న చిన్న సమస్యలున్నా, రాష్ట్ర ప్రయోజనాల గురించి, మన భవిష్యత్తు గురించి అవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయండి అని, అందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై హింద్. ఇప్పుడు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన మిత్రుడు, మనం ఏ కార్యక్రమానికి పిలిచినా సరే ఫస్ట్ ఒక కార్యక్రమం ఉందంటే ఫస్ట్ ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి సహకరిస్తున్నాడు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిరణ్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు టెక్కల్ నియోజకవర్గంలో నేడు తెలుగుదేశం జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా మన టెక్కల్ నియోజకవర్గం తరపున మరియు టెక్కల్ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున స్వాగతం తెలుపుతున్నాం. అలాగే వేదికను అలంకరించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఢిల్లీలో బలంగా ఈ ప్రాంత గొంతుని వినిపిస్తున్న మా సోదర సమానుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ గారికి, అలాగే ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎన్నికైన చిరంజీవి గారికి, దామచర్ల గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరికీ తెలుసు, రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడాను జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఎలక్షన్కి వెళ్తుందని తెలుసు. మరి ఎందుకు ఈ పొత్తులో మనం వచ్చాము అంటే, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడాను తన సొంత కార్యాలయానికి వెళ్ళనివ్వకుండా ఆంధ్ర రాష్ట్ర బోర్డర్లోనే ఆపేసినంత దుర్మార్గ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అంత అభిమానులు ఉన్న ఆయనకి ఎలా అయితే కనుక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన తెలుసుకునే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు నిర్ణయం ఆయన ప్రకటించారు. దాన్ని జనసేన పార్టీ తరఫున మేమందరం పూర్తిగా స్వాగతిస్తూ, ఏదైతే మా అధ్యక్షుల వారు కళ్ళగన్నారో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కి మేమందరం తూచా తప్పకుండా ఉంటామని మరొకసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ జగన్ వల్ల ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క రంగము కూడా సుఖంగా లేదు. విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, ఉపాధ్యాయ వర్గాలైతేనేమి, మేధావి వర్గం అయితేనేమి ఏ ఒక్కరు కూడా సుఖంగా లేరు. విద్యార్థులకైతే కనుక ఐక్యరాజ్య సమితిలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది లక్ష్యంలో బడి పిల్లలకి స్కూల్ దగ్గరగా ఉండాలని వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, ఆ లక్ష్యాన్ని కూడా తూట్లు పొడిచి ఈ ప్రాథమిక విద్యా విధానానికి తూట్లు పొడిచే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు బడి పిల్లలకి స్కూల్ ని దూరం చేశాడు. తద్వారా కొన్ని వందల మంది స్కూల్లో డ్రాప్ అవుట్లు పెరిగాయి. అలాగే నిరుద్యోగులు ఉన్నారు. ఈ నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పాడు. బట్ ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఈ మధ్యనే డిఎస్సి అన్నాడు. 25,000 నుండి 30,000 పోస్టులు ఉంటే 6,000 పోస్టులు తీశాడు. అందులో ఎస్జిటి పోస్టులు
1715 పోస్టులు తీశారు. అందులో 1600 పోస్టులు కేవలం కర్నూలు జిల్లాకి ఆయన ఇవ్వడం జరిగింది. మరి 13 జిల్లాల్లో మిగతా ఉన్న 13 జిల్లాల పరిస్థితి ఏంటి? నిరుద్యోగులారా మీరు ఆలోచించండి. ఆలోచించి మీ అమ్మా నాన్నలకు కూడా తెలియజేయండి. ఈ దుర్మార్గ పరిపాలన అంతమవ్వాలి. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. మా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి కూడాను అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే వాలంటరీ వ్యవస్థ ఉన్నది. ఈ వాలంటీర్లు అంటున్నారు వాలంటీర్లకు వచ్చే 5,000 జీతం మీద మేమేమి అక్కస్తో లేము. మా అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వీలుంటే ఇంకొక 5,000 ఇచ్చి మీరు గౌరవంగా బతకాలనుకునే వాళ్ళే తప్ప మీ 5,000 జీతాల మీద మాకు ఇబ్బందులు లేవు. మరొకసారి మేము మీకు తెలియజేస్తున్నాం, మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్తున్నారంట. సోదరులారా, సోదరీమణులారా, ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మా ఉమ్మడి కుటుంబ సభ్యుల మీద పోటీ చేసిన ఈ ప్రాంత అభ్యర్థికైనా ప్రభుత్వ పథకాలు ఆయన అర్హత ఉంటే గనక ఆయన ఇంటికి వెళ్లి ఆ ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యతను అచ్చెన్నాయుడు గారు, కనితి కిరణ్ అనే నేను ఈ నియోజకవర్గంలో తీసుకుంటామని ఈ నియోజకవర్గంలో పెద్దలు ఎదురుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ టెక్కల గడ్డ మీద నుండి మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీకు వచ్చే ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఆగవు. పైగా ఇంకొక రూపాయి కల్పించే మీకు మరిన్ని సంక్షేమ పథకాలు మేము అందజేస్తామని ఈ సందర్భంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే పెద్దలు చెప్తారు ఏ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, ఏ పథకాలు జనసేన ఇస్తుంది. జనసేన అనేది షణ్ముఖ వ్యూహంతో వస్తుంది. పెద్దలు చెప్పే మాటని పరిపూర్ణంగా ఆలకించండి. ఆలకించి ఇక్కడ నుండి మీ ఊరు వెళ్ళేటప్పుడు మీ ఊరు గుడి దగ్గర, బడి దగ్గర, చావు దగ్గర, శ్మశానం దగ్గర, వైన్ షాప్ దగ్గర కూడా చెప్పండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎందుకు ఈ రాష్ట్రానికి అవసరం, ఈ రాష్ట్రానికి వచ్చి మన పిల్లల భవిష్యత్తును మేము ఎలా బాగుపరుస్తాం, నిరుద్యోగులకు ఏ రకంగా మేము అండగా ఉంటాం, అలాగే ఈ ఉత్తరాంధ్రలో ఏ రకంగా వలసలు నివారిస్తాం, ఉపాధి కల్పన చేస్తాం అన్నది ఖచ్చితంగా మీ ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రం మొత్తం ముందుకు చూసే విధంగా అత్యధిక బంపర్ మెజార్టీతో అచ్చెన్నాయుడు గారిని ఈ నియోజకవర్గం నుండి గెలిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంతటి పెద్ద అవకాశం నాకు కల్పించిన నా పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఇంతమంది కుటుంబ సభ్యులు నాకు పరిచయం చేసినందుకు మరొకసారి ఆయనకి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు. సైకో పోవాలి, సైకో పోవాలి. జై జనసేన, జై హింద్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన యువ నాయకుడు రేపు శ్రీకాకుళం పార్లమెంట్కి హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంఖారావ సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన అందరం ఎంతగానో అభిమానించే నాయకుడు, రేపు యువతరానికి నేను అండగా ఉంటానని తన గలాన్ని యువగలంగా జోడించి రాష్ట్రం మొత్తం మీద 3,000కు పైగా కిలోమీటర్లు అతి చిన్న వయసులో దేశ స్థాయిలో ఏ ఒక్కరూ చేయనటువంటి సాహసం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదర సమానులైనటువంటి నారా లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ గారికి, ఎమ్మెల్సీ పెద్దలు చిరంజీవి గారికి, పిసిని చంద్రమోహన్ గారికి, కనితి కిరణ్ గారికి, దామచర్ల సత్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి
టెక్కలి నలుమూలల నుంచి కథలు వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, సోదర సోదరీమణులకి, జన సైనికులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో మీ అందరి తాలూకా ఊపు చూస్తుంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో టెక్కలి పొలిమేరలో కూడా మరొక పార్టీ మరొక జెండా కనబడనివ్వకుండా చేస్తామనే ఊపు ఈ రోజు మీ అందరిలో కూడా చూస్తే కలుగుతుంది. ఇంత ప్రేమ, ఇంత అభిమానం బహుశా ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో చూస్తారో లేదో గాని బాబాయ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు టెక్కలి నియోజకవర్గానికి నాయకత్వ ప్రాతినిధ్యం వహించడం మేం పూర్వ జన్మ సుకృతం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. మీ ప్రేమ ఎలాగుంటుందో, మీ అభిమానం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ లెక్క ఎలాగుంటుందో మా అందరికీ కూడా తెలుసు. కానీ లోకేష్ అన్న గారికి ఈ రోజు పరిచయం చేయాలి. అందరూ కూడా అడుగుతుంటారు. రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు అన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఢిల్లీ వరకు నేను కూడా వెళ్తుంటాను. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటి కింజరాపు కుటుంబం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా ఊపొస్తే అచ్చెన్నాయుడు గారు గెలవడం ఏంటి, మరొక పక్కన రామ్మోహన్ నాయుడు గెలవడం ఏంటని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగితే ఆ ఆశ్చర్యానికి సమాధానం నా ముందున్నటువంటి ప్రజానికం అనేది కూడా తెలియజేస్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టినా సరే సంపాదించలేనటువంటి ఆస్తి ఈ కోట్లాది మంది ప్రజల తాలూకా అభిమానం ఈ కింజరాపు కుటుంబానికి ఉంది. కాబట్టే ఈ రోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇటు తుఫాను ఏ రాజకీయ పార్టీకి ఉన్నా సరే కింజరాపు కుటుంబాన్ని మాత్రం మా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ నుంచి వచ్చింది ఈ ఆస్తి? స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇచ్చినటువంటి ఆస్తి. అది మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 1982లో నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక మేషారికి పుట్టినటువంటి ఒక ఎర్రన్నాయుడు గారిని అక్కడ అన్నగారు దైవ సమానులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి కళ్ళల్లో పడి ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి, అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనం ప్రోత్సహించాలని ఒక్కట అడిగితే ఆ రోజే సర్వస్వం ధారపోశారు ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి. అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు వచ్చి 1982లో ఎప్పుడైతే ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఈ యొక్క ప్రాంతంలో నడుచుతూ ముందుకు వెళ్లి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారో ఆ రోజు మొదలైనటువంటి అవినవభావ సంబంధం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా దూరం చేసుకోలేదని ఆయన బిడ్డగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయ చరిత్రలో గల్లీలో పుట్టినటువంటి నాయకుడిగా ఢిల్లీ వరకు కేంద్ర మంత్రిగా ఎదిగి ఎర్రన్నాయుడు అంటే ఏంటో దేశానికే తెలియజేసే స్థాయికి ఎదిగారనంటే దానికి ఒక పక్కన ఆయన తాలూకా స్వయం కృషి కారణమైతే మరొక పక్కన అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీయే కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన మృతి తర్వాత, ఆయన మన విడిచి వెళ్లిపోయిన తర్వాత మరి బాబాయ్ గారు నేను ఒంటరి అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ రోజే మీరందరూ కూడా నిలబడ్డారు. మాకు డబ్బులతో పని లేదు, మాకు పదవులతో పని లేదు, మాకు కుర్చీలతో పని లేదు, మాకు ఎర్రన్నాయుడు గారు చూపించినటువంటి ప్రేమాభిమానం మీరు కొనసాగించండి, మీ అభిమానులుగా మేము మీ అందరికీ కూడా అండదండలు అందిస్తామని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వస్తున్నటువంటి మీకు ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకనే ఒక చిత్తశుద్ధితో, ఒక కరుడు గట్టినటువంటి ఒక మనసుతో ఈ టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆ రోజు 2014లో ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వస్తే టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం తీసుకొని వచ్చినటువంటి అపర భగీరథుడు మన అచ్చెన్నాయుడు గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ రోడ్డు మనం చూసినా, ఏ బిల్డింగ్ మనం చూసినా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చేసిన శంకుస్థాపన, అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ప్రారంభోత్సవం తప్ప మరొక నాయకుడు ఎక్కడ ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదన్నది ఈ రోజు గర్వంగా మనం తెలియజేసుకోవచ్చు. టెక్కలి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ గాని,
ఒక స్టేడియం గాని, ఒక పోలీస్ స్టేషన్ గాని, ఒక తాగునీటి పథకం గాని, లేకపోతే స్కూల్ బిల్డింగులు గాని, రోడ్డులు గాని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గాని, నీరు చెట్టుతో కెనాళ్లు బాగు చేసుకోవడం గాని, లేకపోతే దోమపోటు వస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు అందించడం గాని, ఇన్సూరెన్స్ గాని, ఇన్పుట్ సబ్సిడీ గాని, పెన్షన్లు గాని, ఇల్లు గాని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మన అచ్చెన్నాయుడు గారని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో కుప్పంతో పోటీపడి లోకేష్ అన్న గారు కూడా తెలుసుకోవాలి. ఇది కుప్పంతో పోటీపడి మరి అచ్చెన్నాయుడు గారి టెక్కలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి 2,000 కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా టెక్కలి నియోజకవర్గంలో ఖర్చు పెట్టించి మన అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతంత మాత్రాన ఆ రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వస్తేనే 2,000 కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అయితే ఈ రోజు లోకేష్ అన్నకి తెలియజేయాలి, నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారే, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికే. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎర్రన్నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో టెక్కలి ప్రజలుగా ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని రేపు మళ్ళీ మనం అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది, కష్టపడే కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, 10 కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టెక్కలి నియోజకవర్గంలో ఈరోజు సాగునీరు గురించి గాని, త్రాగునీరు గురించి గాని అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మరొకటి మనం దృష్టి పెట్టాల్సినటువంటిది, వలసల జిల్లాగా అందరూ అంటున్నారు ఈ శ్రీకాకుళం జిల్లా. చాలా కాలం అయిపోయింది, అది మంచిగా అంటున్నారో చెడుకు అంటున్నారో కానీ ఆ పేరు మాత్రం మరి ఇంకా మనం పడలేం. ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విజన్ 2020తో హైదరాబాద్ కి శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేశారో శ్రీకాకుళాన్ని తలరాత మార్చే శక్తి కూడా అదే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ తో శ్రీకాకుళం జిల్లా అంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్లే జిల్లా కాదు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి పని చేసుకునే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాగా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి నేను కూడా సంపూర్ణంగా కృషి చేస్తాను. మాకు మీ అండదండలు అందించాలని లోకేష్ అన్న గారికి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా యువ నాయకత్వంతో ప్రపంచం చూశారు, ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ మీకు తెలుసు. ఈ పొటెన్షియల్ ని సద్వినియోగం చేసుకోవడానికి మీ మంచి ఆలోచనతో శ్రీకాకుళం జిల్లాని మన రాష్ట్రంలోనే ముందంజలో పెట్టాలని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఈ రోజు నాయకులు ఎంతో మంది మీద డౌట్ రావచ్చు, ఈ రోజు ఎలాగున్నారు రేపు ఎలాగుంటారని, కానీ కింజరాపు కుటుంబం మీద మాత్రం ఎప్పుడు కూడా డౌట్ రాదు. మేము ఎప్పుడూ కూడా అతుక్కొని ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు దొరికితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు దొరికితే లోకేష్ అన్న గారు. మాకు తెలుగుదేశం పార్టీ తప్పితే మరో ప్రపంచం లేదు. మాకు పడుకున్నా, నిల్చున్నా, పని చేసినా, పరిగెట్టినా ఎప్పుడూ కూడా మాది పసుపు జెండా తెలుగుదేశం పార్టీనే. ఆ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు నడవాలనే ఆలోచనతో నిరంతరం కూడా కృషి చేసేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మే
కుటుంబం మాది. అటువంటి కుటుంబం మీరు ఎప్పుడు కూడా ఆదరిస్తూ వస్తున్నారు కాబట్టి మా ప్రజానికం తరపున మరొక్కసారి మీకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము టెక్కలి ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఒక్కటే, రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో 50,000కి ఒక్క ఓటు కూడా తగ్గకుండా అచ్చెన్నాయుడు గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మీ అందరి మీద ఉంది. ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన చిత్తశుద్ధి ఏంటో ఆయన ముందుగానే చూపించి మన అందరికీ కూడా చెప్పారు. మరి అటువంటి నాయకుడిని మనం సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ గెలిపిస్తున్నామనంటే కేవలం గెలవడం కాదు, 50,000కు పైగా మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించినప్పుడే టెక్కలిలో హ్యాట్రిక్ వీరుడుగా మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని మనం ముందు పెట్టాలన్నది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొక్కసారి టెక్కలి ప్రజలందరికీ కూడా నా యొక్క శిరస వంచి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరే మా ధైర్యం. నిన్ననే పార్లమెంటు తాలూకా ఆఖరి రోజు అయింది. పార్లమెంటులో కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి గౌరవం నేను సంపాదించుకున్నానంటే మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం వల్లే అని తెలియజేసుకుంటున్నాను. రామ్మోహన్ నాయుడు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది ఎంపీలు పలకరిస్తూ ఆఖరికి ప్రధానమంత్రి కూడా పిలిచి లంచ్ చేసేటటువంటి స్థాయిలో ఉన్నామనంటే ఇది అంతా కూడా ప్రజలు మీ అందరూ చూపించినటువంటి ధైర్యం వల్లే. ఎంతటి పెద్దవాళ్ళైనా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవంగా మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయొచ్చనే ఆ అవకాశం మీ అందరి ద్వారా వచ్చింది. మీ గౌరవాన్ని ఎక్కడా కూడా వమ్ము చెయ్యం, మీ నమ్మకానికి ఎక్కడ కూడా దెబ్బతీయనివ్వకుండా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గం అంటే మీ అందరికీ కూడా 2 రక్షణ కవచాల్లాగా ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు, మరొక పక్కన నేను ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటామని మళ్ళీ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతసేపు మాట్లాడాను, మన గురించే మాట్లాడుకున్నాం. ఎందుకని అవతల ఉన్న వాళ్ళు లేనట్టుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే కొంతమంది అనుకోవచ్చు, అయ్యో మాట్లాడలేదేంటే ఏమైనా భయపడ్డారని. భయపడతాం మనం? ఎవరైనా భయపడే పరిస్థితి ఉందా మనకి ఎవరికైనా? ఇంతవరకు అచ్చెన్నాయుడు గారి మీద ఎవరు నిల్చోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటే మనం ఎవరికి భయపడేదనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటిది ఈరోజు అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేసి కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అయినా లెక్కలేదు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఎంత ఉన్నా సరే అచ్చెన్నాయుడు గారి తాలూకా వ్యూహం ముందు, ఆయన తాలూకా రాజకీయం ముందు, ఆయన తాలూకా ఎజెండా ముందు హనుమంతుడి మీద ముందు కుప్పిగంతులేసినట్టుగానే వాళ్ళందరివి ఉంటాయి తప్పితే ఈ రాజకీయ బాహుబలిని శాసించే వీరుడు మరొకడు లేడన్నది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాబోతున్నది మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన రోజులే. మళ్ళీ ఢిల్లీలో కూడా చక్రం తిప్పుతాం. మళ్ళీ మన రోజులు వస్తాయి. కార్యకర్త ధైర్యంగా ఇల్లు విడిచి బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆఫీస్కి వెళ్లాలన్నా సరే తలెత్తుకొని తిరిగే రోజులు వస్తాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం మన లోకేష్ అన్న గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు వీరుడులా బయటకు వచ్చాడు. 2019లో మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా చాప్టర్ క్లోజ్ అని చెప్పితే నిలబడ్డాడు. ఎక్కడ పడ్డామనేది కాదు, ఎక్కడ లేచి నిలబడ్డాం, ఎంత ముందుకి నడుస్తున్నాం, ఎంత ధైర్యంగా పోరాటం చేస్తున్నామని యువగలం పాదయాత్రతో ఎన్ని రోజులు, సుమారు సంవత్సరం పాటు, అందులో మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక పక్కన సొంత తండ్రి అరెస్ట్ అయ్యాడు, ఒక పక్కన ఆయన పనిచేస్తున్న పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు, ఒక పక్కన ఇంత కోట్లాది మంది ప్రజలు అభిమానించే నాయకుడు అరెస్ట్ అయ్యాడు. అటువంటి సందర్భాల్లో కూడా పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని మరొక పక్కన కేసుల కోసం పోరాడి పార్టీని మళ్ళీ ముందుకు నడిపిస్తూ యువగలాన్ని మరింత జోష్గా ముందుకు నడిపిస్తూ ఈరోజు లోకేష్ అన్ననంటే ప్రతి ఒక్కరి స్థానంలో ఒక మంచి స్థానంలో ఈరోజు నిలబడే పరిస్థితిలో ఉన్నారనంటే అది ఆయన కష్టం వల్ల, ఆయన స్వయం కృషి వల్ల, ఆయన నిబద్ధత వల్ల. అటువంటి యువ నాయకుడు కూడా ఈరోజు మనందరికీ కూడా దక్కడం కార్యకర్తలు చేసుకున్నటువంటి అదృష్టం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఆలోచన ఒక్కటే, రాష్ట్రం ఎంత డెవలప్ చేయాలో ఎప్పటి నుంచో మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం. కానీ కార్యకర్తలు డెవలప్ అవ్వాలి. కార్యకర్తలు డెవలప్ అవ్వాలనంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఆ దృష్టి సంపూర్ణంగా లోకేష్ అన్న గారు పెడతారని ఆయనతో దగ్గరగా ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందంజలో ఉండాలని ఆర్నిష్లు కూడా నమ్మి ఆ నమ్మిన ప్రకారంగా పనిచేసే వ్యక్తే మన లోకేష్ అన్న గారు. అటువంటి వ్యక్తిని మనం సంపూర్ణంగా ఆశీర్వదించి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మన ప్రాంతం తరపున మద్దతు ఎప్పుడు కూడా ఉండాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక ముఖ్య విషయం,
జనసేన కార్యకర్తలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామనంటే మన కోసమే కాదు, రాష్ట్రం కోసం. పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఈ రాక్షసుని తరిమి కొట్టాలి, ఈ అవినీతి పార్టీని అంతం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలన్న ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి నాయకత్వంతో కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిని మనం క్షేత్రస్థాయిలో ఎక్కడ విభేదాలు లేకుండా, భేషజాలు లేకుండా మనకి మనమే పెద్ద మనసు చేసుకొని అన్ని రకాలుగా కలిసికట్టుగా వెళ్ళడానికి మనం ముందంజలో ఉండాలనేది రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు అదే క్రమంలో మీరందరూ కూడా నడుస్తున్నారు. ఈ 2 నెలలు ఇంకేదైతే ఉందో మరింత స్పీడ్ పెంచుకుంటూ వెళ్దాం. అందరికీ కూడా ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాలి. సైకిల్ ఏంటి రాకెట్ స్పీడ్ లో కూడా నడుస్తుందా అన్న సర్ప్రైజ్ వాళ్ళందరికీ కూడా కలగాలి. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి. ఫ్యాన్ తాలూకా సౌండ్ ఎక్కడ కూడా విరబడనీయకుండా సైకిల్ ని యమ స్పీడ్ మీద ముందుకు నడిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ, టెక్కలిలో ఎంత చక్కనైనటువంటి సభ ఏర్పాటు చేయడానికి కార్యక్రమమైనటువంటి ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. ఇప్పుడు మన అందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు యువగలంలో మన దగ్గరికి రాలేనందుకు అందరం కూడా కాస్త బాధపడ్డాం. అయ్యో, మా యువ నాయకుడిని చూసే అదృష్టం మాకు దక్కలేదు. ఆ ఒక్క అడుగు రాష్ట్రంలో ఇన్ని అడుగులు వేశాడు కదా, ఒక్క అడుగు మా టెక్కల్లో కూడా వేస్తే బాగుంటుందని మీరు అందరూ కూడా అనుకున్నారు. మీ మాట విన్నాడు, మాట మీద నిలబడ్డాడు. ఆ రోజే చెప్పాడు, ఎవ్వరు కూడా ధైర్యపడద్దు, తిరగని నియోజకవర్గాలకు కూడా నేను వస్తానని చెప్పి మాట మీద నిలబడి మళ్ళీ మీ అందరికీ కూడా మరొక నూతన ఉత్సాహం ఇవ్వడానికి శంకారావం పూనుకుంటూ నేటి శ్రీకృష్ణుడిగా ముందుకొస్తున్నాడు మన లోకేష్ అన్న గారు. లోకేష్ అన్న గారిని టెక్కలి నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడమని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే రాము అంటున్నాడు శ్రీకృష్ణుడు అని. చెప్పా ఇంట్లో గొడవ పెడతా స్వామి నువ్వు అని. నేను ఎప్పుడు ఊహించిన విధంగా నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్ ఉండదు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాడు. ఉత్తరాంధ్ర ఊపే వేరు. పోరాటానికి పౌరుషానికి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై ఈరోజు మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ మధ్యన జగన్ ని చూస్తే జాలేస్తుంది. పద్దాక నేను సిద్ధం అంటాడు. జైలుకి వెళ్ళేదానికి సిద్ధమా? చేసిన తప్పులకి 2 నెలలు ఓపిక పట్టు, మేమందరం కలిసికట్టుగా మిమ్మల్ని జైలుకు పంపించే బాధ్యత తీసుకుంటాం.
మనం చూసాం ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా కొట్టి తగలబెట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంటే మా బీసీ బిడ్డలపై దాడి చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు కేవలం కోవిడ్ సమయంలో పీపీ కిట్ అడిగినందుకు ఏకంగా పిచ్చోడు చేసి చంపేశాడు ఈ జగన్. ఇలా దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు మైనారిటీ బాలిక మిస్బా అద్భుతంగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఆ మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశాడు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఇలా మైనారిటీ బాలికల్ని ఆత్మహత్య చేసుకునే విధానం పంపించేదానికి మీరు సిద్ధమా అని సభాముఖంగా అడుగుతున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం మళ్లీ చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన జరిగిన 3 సంఘటనలు మీకు చెప్పాలి. విశాఖపట్నంలో వైకాపా నాయకులు చేస్తున్న కుంభకోణానికి అడ్డుపడ్డాడని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని ఏకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు బాపట్ల జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బీకే కేంద్రాలకి వెళ్లి అక్కడున్న ఎరువుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. డబ్బుల్ని పూజితని కట్టమన్నారు. అది తట్టుకోలేక చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ గారు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. ఆయన చేసిన తప్పు ఏం లేదు. వైకాపా నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న ఇనుప సిమెంట్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఆయన్ని కట్టమని చెప్పారు. ఇలా అధికారులకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో ఒక్కసారి మనందరం ఆలోచించాల. ఈ మధ్య జగన్ ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఆ నాటకం పేరు డిఎస్సి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని మాట ఇచ్చి మడమ తిప్పాడు జగన్. 23,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ కలిసి 1,70,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్ పదే పేదవాడు అంటాడు. ఈనేదాన్ని కూడా వింతగుంది. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టి చూడండి, మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సాక్షి టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాక్షి పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? భారతీయ సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? ₹1,00,000 విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? ₹1,000 వాటర్ బాటిల్ నుంచి ₹1,000 ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏం మీడియా మిత్రుల మధ్య సాక్షిడు ఉన్నాడా? భయపడ్డా? బాధుడే బాధుడు పాపం. ఈరోజు షర్మిల గారిని చూస్తే కూడా బాధేస్తుంది. 2019 ముందల అన్న విరిసిన బాణం అన్నారు. ఇప్పుడు ఏకంగా చెల్లిని తల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈరోజు ఏకంగా షర్మిల గారు, సునీత గారు బయటకు వచ్చి
మాకు ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. నా పాదయాత్రలో నేను ఒకటి తెలుసుకున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మీకు గంపడే బొలుగు బటన్, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. రేపు ఇంట్లో కుక్క ఉంటే కుక్క పన్ను కూడా వేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ తెలుస్తున్నా, మీరు ఊరూరు తిరిగినప్పుడు గడప గడప దొక్కినప్పుడు ప్రజలు కూడా చెప్పండి, వాలంటీర్ వాసు మళ్ళీ ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు, ఊదద్దని చెప్పండి. పొరపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా కట్ చేశాడు ఈ జగన్. ఈ రోజు వాలంటీర్ వాసు ప్రతి గడపకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నా, అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రం తీసుకొచ్చారు, హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకే ఆనాడు అందించారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగింటి ఆడపడుచులు కట్టపోయిల పైన ఉండకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆనాడు అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నిన్నగాక మొన్న చంద్రన్న బీమా తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా ప్రజలందరికీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మేము అమలు చేస్తాం. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్నతో మాట్లాడి, ఇంకొక పక్కన చంద్రబాబు గారితో మాట్లాడి, ఎవరు ఊహించిన విధంగా బాబు సూపర్ 6 కార్యక్రమం మనం ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మనం తీసుకోబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు కూడా మనం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మన ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట్లు ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? లేదు. కానీ అదే ప్రజాధనాన్ని వృధా చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ప్యాలెస్ కట్టాడు ఈ జగన్. ఇంతేకాదు,
ఇంతేకాదు విశాఖ రైల్వే జోన్కి కావాల్సిన నిధులు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. ఎన్నికల ముందల మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరుస్తానని చెప్పాడు. ప్రజలందరిని అడుగుతున్నా, కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా ఈ జగన్ తెరిచాడా? లేదు. ఇంకో పక్కన విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నం అంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక ఉక్కు ఫ్యాక్టరీ. ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ తెలుపుతున్నాను, అవసరం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి మన దగ్గరనే పెడుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 60 ప్రధాన హామీలు ఇచ్చాడు ఈ జగన్. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఆ పనులు కూడా ప్రారంభించలేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన పార్టీ తెలుగుదేశం పార్టీది. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ కేంద్రాలు, ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. హుదూద్, తిట్లీ తుఫాన్ వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఎవ్వరు ఊహించిన విధంగా 2 వారాల్లో నష్టపరిహారం కూడా అందజేస్తాం జరిగింది. ఇంకా టెక్కలి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అన్న ఎన్టీఆర్ ఆనాడు 1994లో టెక్కలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఘన చరిత్ర ఈరోజు అచ్చెన్నాయుడు గారు ముందరికి తీసుకెళ్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు టెక్కలికి తొందరలోనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలుపుతున్నాం. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెక్కల్ని అభివృద్ధి చేశాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను రివ్యూ చేసేవాడిని. శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ మెటీరియల్ ఎక్కడన్నా ఖర్చు పెట్టారంటే అది టెక్కలి నియోజకవర్గంలో. యుద్ధ ప్రాతిపదికగా రోడ్లు వేశారు, సీసీ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు కూడా ఆనాడు వేస్తాం జరిగింది. ఒక టెక్కలి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఆనాడు తీర్చిదిద్దారు. ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉంది. పెద్దలు కోరినట్టు తప్పనిసరిగా వంశధార మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత రాబోయే 2 నెలల తర్వాత మన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలుపుతున్నాం. అంతేకాదు ఆనాడే తాగునీటి సమస్య ఉన్నప్పుడు ఎర్రంనాయుడు గారు డబ్బులు కేటాయించి ఇంటికి కుళాయి అందజేశారు. జనాభా పెరిగింది, ఇంకా ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఇప్పటికీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు నీటి కుళాయి ద్వారా అందించే బాధ్యత మనం తీసుకుంటున్నాము. ఇంకా రైతు బజార్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. వలసలు లేని ఉత్తరాంధ్రగా మా ఎజెండా పెట్టుకుని ముందలకెళ్తామని సభాముఖంగా తెలుపుతున్నాం. ఉత్తరాంధ్రకు సెజ్ ఏర్పాటు చేస్తాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. దాని తర్వాతనే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఓటు అడుగుతానని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మ చిన్నమ్మలు, అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. కార్యకర్తల పార్టీ అంటే భారతదేశంలో గుర్తొచ్చే పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ.
అందుకే 2014లో ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తలకు ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ సభాముఖంగా తెలుపుతున్నా, దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నాం. కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబాల్ని చదివిస్తుంది మన తల్లి భువనేశ్వరి గారు. వైకాపాలో కార్యకర్తలు పట్టించుకునే నాదుడే ఉన్నాడా? వాళ్ళ సొంత పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తల పైన కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఎమోషన్, ఒక పౌరుషం. ఆ జెండా పట్టుకుని ఎవరిని ఎదురొస్తే అదే కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టే సత్తా మనకు ఉంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన్ని అన్ని రకాలుగా వేధించారు, అన్ని రకాలుగా కేసులు పెట్టారు. అచ్చెన్న గారి పైన 11 కేసులు పెట్టారు, నా పైన బంపర్ ఆఫర్ 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అరే వాళ్ళు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అవినీతి ఆరోపణలు చర్చించడానికి నేను సిద్ధం, మీ జగన్ సిద్ధమా అని అడుగుతున్నా. ఏం తప్పు చేయలేదు మేము, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేమేనాడు తగ్గలేదు. ఒక అవినీతి పరుడు జైలుకి వెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే రోజు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండేదానికి సంఘీభావన ప్రజలు కూడా తెలిపారు. అది మనకున్న చిత్తశుద్ధి. ఇక్కడున్న కార్యకర్తలు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా, 2019 నుంచి 24 వరకు ఎవరిపైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. నాకు ఒక విషయంలో బాధేస్తుంది, నాకన్నా స్పీడ్గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా? ఎవరు తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ 100 కేసులు. ఆయన గెలిచినప్పుడు అడిగా, ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు, మీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు. ఏంటన్నా అదేనా? భయం అసలు మనం బయటలోనే లేదు. నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా, ఇంకోసారి వెళ్ళొచ్చేదాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు. అది మనకు రావాల్సిన ఓ స్పిరిట్. పోరాడదామా. ఇక్కడున్న పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్ట కూడా కొట్టాడు ఈ జగన్. జియో 79 తీసుకొచ్చి మీ అలవెన్స్ కూడా కట్ చేశాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ జియోని మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు రావాల్సిన అడిషనల్ సరెండర్ లీవులు, ట్రావెల్ అలవెన్స్, ఇంకా యాంటీ నక్సల్ అలవెన్స్ కూడా తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉపాధ్యాయులు కూడా వచ్చారు. పాప ఉపాధ్యాయుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. సకాలంగా జీతాలు చెల్లించరు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి రావాల్సిన టీఏ డిఏ అలవెన్స్లు కూడా బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. అన్నా 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అన్ని బకాయిలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ మాట చెప్పదలుచుకున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో,
వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఎర్ర బుక్ చూస్తుంటే అందరు కంగారు పడుతున్నారు. కొంతమంది అధికారులు కోర్టుకు వెళ్ళారండి. నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట. అధికారులు నేను బెదిరిస్తున్నానంట. అవును, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు నేను వదిలిపెట్టనన్నా. అంటే మీరు చట్టాలని ఉల్లంఘించినట్టు ఒప్పుకుంటున్నట. ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయకపోతే నేను వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా. చక్కెర వడ్డీ అంటావా? చక్కెర వడ్డా? అది అచ్చన్నకు వదిలేద్దాలే. వడ్డీ నాది, చక్కెర వడ్డీ అయింది. డన్నా? సిద్ధమా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం మీకు. మొదటిది బాధుడే బాధుడు, దాని తర్వాత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. మూడోది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇచ్చాం. ఈ 3 కార్యక్రమాలు మీరు జయప్రదం చేశారు. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలి. ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ, మండల్ పార్టీ అధ్యక్షులు కోరేది ఒకటే, మీ అందరికీ ఒక కిట్ ఇస్తున్నాం. ఈ కిట్లో ఒక క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ ఒక పక్కన మన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేర్చుతారా? పిడికలు బిగించి చేతుల పైకి ఎత్తండి చేర్చుతా ఉన్నోళ్ళు. ఇట్లా 25 మీకు ఒక కిట్ చేసి పంపిస్తాం. 25 ప్రతి బ్యాగ్ లో ఇట్లా 10 ఉంటాయి. అంటే 250 క్యాలెండర్లు మీకు ఇస్తాం. ఇంకో పక్కన ఒక చిన్న కార్డు కూడా ఇస్తాం. అంటే మన ఇచ్చే హామీలు గడప గడపకే కాకుండా టీ షాప్ దగ్గర కూడా వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది గుర్తు చేసడానికి ఇది కూడా మీకు ఇస్తున్నాం. ఇంతేకాకుండా ఇంకా మన సైకిల్ సింబల్ అలాగా మీరు కూడా గుండె పైన పెట్టుకుని ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. టోపీ ఎట్టుకో ఇస్తాంలే. సో ఈ కిట్టు మీకు ఇస్తున్నాం. ఈ కిట్టు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ నాయకులు నేను కోరుతున్నా. ఇది ఎన్నికల ముందల మనకున్న పవిత్రమైన బాధ్యత. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం. చాలా స్పష్టంగా 6 హామీలు ఇస్తున్నాం. ఇది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఇంకా ఏంటన్నా అయ్యా ఒక్క నిమిషం. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలని నిర్ణయించేది బాబు గారు. ఎవరికి ఏ పదవి ఇస్తే గట్టిగా వైకాపాకి రాడేస్తారనేది నిర్ణయించేది చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితుడే. 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించింది ఈ ప్రభుత్వం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలుసుకున్న వెంటనే పవన్ అన్న స్పెషల్ ప్రత్యేక విమానంలో అమరావతి వచ్చేదానికి ప్రయత్నించారు. కానీ పవన్ అన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఈ అధికారులు ఆయన పాపం పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా బార్డర్లోనే ఆపి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే విధం చేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదు ఇంకా కలిసికట్టుగా పోరాడాలి, ఈ సైకో జగన్ని వదలబెట్టకూడదని. అందుకే ఆయన ఒక మాట చెప్తున్నారు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలి. ఈ వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేయరండి,
చేయలేరు. ఉన్న పెళ్ళిళ్ళు చెడగొడతారు. ఇద్దరు భార్య భర్తలు హాయిగా ఉంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళకున్న లక్షణాలు. అందుకే ఇప్పుడు కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో కానివ్వండి, లేదంటే జన సైనికుల ముసుగులో కానీ వచ్చి ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. బాబు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నినాదం ఏంటది? సైకో పోవాలి, సైకో పోవాలి. ఈ నినాదాన్ని కూడా మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా ఒక విషయం, అన్న ఎన్టీఆర్ రే మా ముద్దల మావే జోలికి ఎందుకు బాను ఏం బా, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకోటి ఏంటబ్బా, ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. అగ్రీడా? అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు, కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాను జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగల ముగింపు సభలో, ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తాం జరిగింది. సో కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రెండే నెలలు కష్టపడదాం, మళ్ళీ వచ్చేది జనసేన తెలుగుదేశ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. ఇప్పుడు అందరూ 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అది అచ్చెన్నాయుడు గారు చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్క నిమిషం నిల్చోవాలమ్మా. అందరూ ఎవరి స్థానాల్లో నిల్చోండి. అందరూ గుండె మీద చేసుకొని చెప్పాలి. అందరూ నేను అనేటప్పుడు మీ పేరు మీరు చెప్పుకోవాలి. కింజరాపు అచ్చెన్నాయుడును నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్ల వెల్లికి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. It's about time to break it down.
You ready? సీమా చెల్లెమ్మ అత్తల చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా రిపీట్ కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆశైతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా